రాజకీయాలు అనేటటువంటిది ఎలా చెయ్యొచ్చో లేదా ఏ స్థాయికి దిగజార్చుకోవచ్చో ఆంధ్రప్రదేశ్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా వరదలప్పుడు బోట్లు కొట్టుకుపోవడం, తుఫాన్లప్పుడు బోట్లు పోవడం అన్నటువంటిది అనేక సార్లు జరుగుతుంటాయి. అప్పుడెప్పుడు లేని కుట్ర సిద్ధాంతం, అది కూడా ఒక బ్యారేజీ ఒక బోటు కూలిపోతుందని ఒక సరికొత్త సిద్ధాంతం. దీన్ని అంగీకరించే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే సరే ఒకటి జరిగింది కదా, ఆ యాంగిల్లో మనోళ్ళు వేసారులే అని సర్దుకుపోయేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వంతో, అంటే అది సైకో మనస్తత్వాలతో తయారవుతున్నామా, లేకపోతే కనుక మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రూట్లో పోతున్నామో తెలియదు. 5 బోట్లు ప్రకాశం బ్యారేజీని గుద్దినాయి. ఇది 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు రావడం వల్ల జరిగినటువంటి 5 బోట్లలో 3 బోట్లు ఉన్న 2 అరెస్ట్ చేశారు. మరి మిగతా 2 బోట్లు ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ బోట్లు మాత్రం ప్రకాశం బ్యారేజీని గుద్దడానికి కాకుండా, ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి కాకుండా పొరపాటున వచ్చినాయి. వీళ్ళ ఈ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లింక్ ఉన్నారు కాబట్టి అన్నటువంటిది, అందుకని వీళ్ళు వరకు చేసుంటారు అన్నటువంటిది. అంటే ఇప్పుడు మత్స్యకారుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటే వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతున్న విజువల్, అంటే మత్స్యకారులు ఎవరైనా సరే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో ఉండడానికి చేస్తారు. ఇప్పుడు ఆ బోటు ఎవరైతే ఇవాళ అరెస్ట్ అయిన వ్యక్తి అమరావతి మర్రపడవల బోట్ల అసోసియేషన్లో వన్ ఆఫ్ ద లీడర్. మొన్న మధ్యన ఏదైతే లోకేష్ గారితో ఫోటో వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న సాక్షిలో ఉంది, అతను తెలుగుదేశం కార్యకర్త కావడం వల్ల కాదు, అసోసియేషన్ తరపున ఈ లోకేష్ పెట్టే దర్బార్కి వెళ్ళి వినతపత్రం ఇచ్చినప్పటి ఫోటో అది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందని. వీళ్ళు ఈ కోణంలో రాసుకొచ్చారు. వాళ్ళు అతను వైసీపీ మనిషే, ఆ ఏరియాలో తలసిల రఘురామ్తో కాంటాక్ట్స్ ఉన్నాయని రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు మన బాక్స్లో చూస్తున్నటువంటి విజువల్, అదే బోటు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకుని అదే కృష్ణానదిలో ఊరేగుతున్నటువంటి విజువల్. దీన్ని బట్టి ప్రస్తుతం ఎట్లా తయారైందంటే, రాష్ట్రంలో ఒక కుట్ర సిద్ధాంతం కొన్ని మీడియా సెక్షన్స్ రాస్తాయి. ఆ కుట్ర సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఆ తర్వాత మంత్రులు మాట్లాడతారు, ఆ తర్వాత పోలీసులు ఆ కుట్ర సిద్ధాంతాన్నే ఎఫ్ఐఆర్గా కడతారు. ప్రకాశం బ్యారేజీని ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక బోటు గుద్దితే బ్యారేజీ కొట్టుకుపోవడం ఏంటి అన్న కనీస ఇంగిత జ్ఞానంతో ప్రస్తుతం మనం ఆలోచించే దశలో లేము. కాకపోతే ఇదే నిజమని నమ్మాలి, నమ్మి తీరాలి అన్నటువంటి కోణంలో మాట్లాడుతున్నారు కాబట్టి నమ్మబోతే ఊరుకోరు, నమ్మేద్దాం.